కృప అన్నది మన జీవితంలో చాలా చాలా అత్యధికముగా పనిచేయడం జరిగింది. అలాగే విశ్వాసం కూడా మన జీవితంలో పనిచేయడం జరిగింది. మరి కృప అన్నది ఏంటి? మనము అర్హులము కాకపోయినా, మనము దీనికి సరి అయిన వారము కాకపోయినా, మనలో ఏ మంచి లేకపోయినా, ఏ నీతి లేకపోయినా, మనము కేవలము నిష్ప్రయోజనమే అయినా కూడా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ భూమి మీద ఎందుకు పనికిరానటువంటి మనలను ఆయన వెదకి రక్షించాడు. మరి అర్హులము మనము కాకపోయినా మనలను రక్షింప చేయునది ఏంటి? అది ఆయన కృపయే. మరి ఆయన కృప లేకపోతే మనము రక్షింపబడి ఉండే వారము కానే కాదు. ఆయన కృప మన యొద్దకే వచ్చి మనలందరినీ కూడా తండ్రి యొక్క సముఖమున మనల్ని అర్హులైన వారిగా, అది ఆయన శక్తి ద్వారా, ఆయన ప్రేమ ద్వారా అర్హులముగా మనల్ని సిద్ధపాటు చేయడం జరిగింది. మనలందరినీ కూడా ఆయన సముఖమునకు కొనిపోవడం జరిగింది. మరి ఈ కృప ప్రతి ఒక్కరికి కూడా ఉచితముగా లభిస్తున్నది. మరి ఈ కృప ప్రతి ఒక్కరికి ఇచ్చుటకు తండ్రి అయిన దేవుడు సిద్ధపడ్డాడు. మరి ఈ కృప ప్రతి ఒక్కరిని రక్షించేదిగా ఉంది.